ఎవరైనా ఒక్కరు చెప్పండి. నీళ్లు కూడా ట్యాంకర్ అయినా వారానికి ఒకసారి పోసుకునేది, స్నానాలకు ఇబ్బంది అవుతుంది. బయటకున్నా వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా మేము తిరిగినటువంటి డివిజన్లలో ముందుగా ఎక్కడైతే స్లమ్స్ తీరుగా ఉన్నాయో, ఎక్కడైతే పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అక్కడ ముఖ్య పాత్ర వహించాలనే ఉద్దేశంతో మేము గెలిచిన తర్వాత రావటం జరిగింది. వచ్చిన తర్వాత దీనికి సుమారు ఇప్పుడు ₹1 కోటి కేటాయించడం జరిగింది. ఇందులో కావ్య గారు, ఎంపీ గారు ₹30 లక్షల ఇవ్వటం జరిగింది. నేను నా ఫండ్లకెళ్ళి ఒక ₹70 లక్షల నేను ఇవ్వటం జరిగింది. మేయర్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ ₹1 కోటితో అయితే మొదట వర్క్ నడుస్తున్నది. సరిపోకుంటే ఇంకా రోడ్లు కానీ డ్రైనేజీలకు కానీ మేయర్ గారు, కమిషనర్ గారు ఇంకో దఫా 50 అనేది రేపు ఒకటికెళ్ళి స్టార్ట్ చేసే విధంగా ఏదో కొబ్బరికాయ వచ్చినాం, కొట్టినాం, పోయినాం, మళ్ళీ శిలాఫలకంగా మిగిలిపోయిన విధంగా కాకుండా కాంట్రాక్టర్ గారు ఎవరు ఇక్కడ కంప్లీట్ చేయగలరు. ప్రజాపాలనలో భాగంగా 31వ డివిజన్ సుజిత్ నగర్ లో స్లమ్ ఏరియా ఎక్కువ శాతం, సుమారు 50 ఇండ్లు ఉంటాయి. ఇక్కడ 500 ఇండ్లు ఉంటాయి. వీటిని ఎలక్షన్స్ ముందు తిరిగినాం, ఎలక్షన్స్ తర్వాత కూడా మేము గతంలో పాదయాత్ర అప్పుడు తిరిగి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి ఐడెంటిఫై చేసి మేము ఎలక్షన్స్ అయిపోయినాక కూడా తిరగటం జరిగింది. అప్పుడు శాంక్షన్స్ కోసం వీటి అన్నిటి పెట్టడం, ఎంపీ కావ్య గారు, మేయర్ గారు గుండు సుధారాణి గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా మనిషి వాళ్ళ యొక్క ఫండ్స్ లకి వెళ్ళి ఇవ్వటం, నా యొక్క సిడిఎఫ్ లకి వెళ్ళి కూడా ఎస్డిఎఫ్ లకి వెళ్ళి 70 లక్షలు అన్ని కూడా ఇవ్వటం వలన ఇలా సుజిత్ నగర్ ని డ్రైనేజీలు కానివ్వండి, రోడ్డు సిస్టమ్ కానివ్వండి, ఇక్కడ ఏడ దోమ లేకుండా మంచిగా ఇది దిందయాల్ కాలనీ చేసిన విధంగా ఇలా హన్మకొండ జిల్లాలనే దిందయాల్ కాలనీని ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. దాన్ని చూడండి, అలా ఒక జూబ్లీస్ లో ఉన్నట్టుంటాయి ఆ రోడ్లను. ఇక్కడ కూడా షాయంపేట కూడా దరిదాపు లోపటి రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయినాయి, మెయిన్ రోడ్ తప్ప. ఇంకా ఆ విధంగా సుజిత్ కాలనీని కూడా త్వరలోనే రేపటికెళ్లే వర్క్ స్టార్ట్ చేసి సుమారు 15 రోజులు 2 నెలల్లో కంప్లీట్ చేసి చెప్పే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫండ్స్ కు ఈ కాలనీకి ఎక్కడ కూడా కొదవ లేకుండా మేము ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. వచ్చినప్పుడు మెయిన్ రోడ్ ని వైండ్ చేయనీయకుండా దీన్ని అంత మట్టుకే చేద్దామని చెప్పి వాళ్ళు రోడ్ల మీద పడతారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత అది 150 ఫీట్ల, 100 ఫీట్ల, 80 ఫీట్ల అనే దాని మీద ఒకటి ఆలోచనకు రావాల్సి ఉన్నది. మరి ఎక్కువ శాతం మంది కూడా రోడ్డు మీద పడకుండా త్వరలోనే దాన్ని
నెరి అంతా ఉంటా కూడా అది ఊరు వాతావరణం తిరిగి ఉండి ఆ ఊరు అభివృద్ధి చెందదు ఎప్పటికి కానీ ఒక గ్రామ వాతావరణమే ఉంటది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేసిన తర్వాత నేను అన్నా వద్దన్నా ఆపినా అది ఆగది. కాకపోతే అంత కాదు ఇప్పుడు 150 ఫీట్ 150 100 ఫీట్ ఇప్పుడు 80 ఫీట్ ఉన్నది. ఎంతకు వచ్చింది మాస్టర్ ప్లాన్ లో 150 వచ్చింది. కాబట్టి దాన్ని 150 అనేది కాకుండా ఊరి వాళ్ళతోటి మాట్లాడి ఎక్కువ నష్టపోకుండా తక్కువ నష్టంలో దాన్ని ఏ విధంగా చేయాలి, చేస్తే ఊరు అనుకుంటా షాయంపేట సిటీ అంటే మార్చుకోవటానికి అందరు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.